హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు భీమవరంలో బిర్యానీ తినడం కోసం మొత్తం తిరిగేశానండి. ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పి అందరిని అడిగానండి. లాస్ట్కి ఏ హోటల్ బాగుంటుంది, ఎక్కడ బాగుంటుంది అని అడిగితే ఎవరో కూడా పలానా చోట బాగుంటుంది అనే మాట అయితే నాకు చెప్పలేదు. అన్ని పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, రిచ్ అండి. కాకపోతే ఎక్కడ కూడా బిర్యానీ బాగుంటుందనే మాట ఎవరు నోటంట రాలేదు. చివరికి నేను ఒక చిన్న హోటల్లోకి వెళ్ళానండి. అక్కడ బిర్యానీ చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, భీమవరం మొత్తం కూడా ఒక బిర్యానీ కోసం ఇవాళ తిరిగినట్టుగా ఎప్పుడు తిరగలేదండి. అంటే ఏ హోటల్కి వెళ్ళినా కూడా బిర్యానీ బాగుంటుందా అని ఇక్కడ ప్రశ్నిస్తే ఒకరు కూడా పలానా హోటల్లో బాగుంటుందని ఎవరు కూడా మాట చెప్పలేదండి. దాంతో నాకు ఇంకా ఏం చేయాలో తెలియక మొత్తం భీమవరం మొత్తం కూడా ఉన్న హోటల్స్ అన్నీ కూడా తిరిగేసా. లాస్ట్కి ఏంటంటే ఎవరైనా ఒక బిర్యానీ హోటల్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళి తినండి అని చెప్తారేమో అనుకున్నాను. కానీ ఒకరు కూడా చెప్పకపోవడంతో నాకు ఇంకా చూడండి, ఇంక అన్నీ తిరిగి 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 ఇసుక వేసారిపోయి అల్సబ్ బిర్యానీ హోటల్ అని అక్కడ ఉంది సార్, అక్కడికి వెళ్ళానండి. అది ఉండి గేట్ దగ్గర ఉన్నటువంటి చిన్న కాకా హోటల్. నిజంగా ఆ హోటల్కి వెళ్ళి చూసేటప్పటికి నాకు కొంచెం నీరసం వచ్చింది. ఏదో చిన్న హోటల్లో ఉంది, ఏం బాగుంటుంది అనుకున్నాను. కానీ అప్పటికే 2 అయిపోయింది, ఇంకా ఆకలి దంచేస్తుంది. అల్సప్ బిర్యానీ అని ఉంది. సర్లే తప్పతే ఇంకా మనం వెళ్దామని చెప్పి లోపలికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళగానే బిర్యానీ వాసన చూస్తే నోట్లోంచి మనకి నీరు ఊరిపోయిందండి. దాంతో ఇంకా సరే వచ్చాం కదా, మనోడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం అని చెప్పి వెళ్ళానండి. 110 రూపాయలు అంటే ఫుల్ బిర్యానీ పెట్టాడు. నిజంగా హోటల్ అయితే చిన్నదండి, సిట్టింగ్ కూడా కూర్చోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. సరే, ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి కూర్చొని తింటున్నాం. సరే, చిన్న హోటల్లో ఏ విధంగా ఉంటే ఏంటిదని చూసి మనం చూసామండి. మనోడు ఒక ప్లేట్ తీసుకున్నాడు. ఆ ప్లేట్లోనే ఒక ఆకెట్టి దాంట్లో ఒక జాయింట్ సంబంధించింది వేసాడు. తర్వాత ఒక పీస్ వేసాడండి, ఎక్స్ట్రా పీస్ కింద రైస్ వేసాడు. వాసన మాత్రం ఎరగ తీసేసిందండి. తర్వాత ఇంకా అక్కడి నుంచి లోపలికి సంబంధించి ఇంకా మనకి ఇంకా ఆగట్లేదు, ఆకలి ఆగపోవడంతో ఎంత తొందరగా పెడతాడో, ఎంత తొందరగా తిందాం అనే ఆలోచనలోనే ఉన్నాను నేను. నిజంగా చెప్పాలంటే బిర్యానీ ఏమంటారంటే భీమవరం మొత్తం తిరిగినా పలానా చోట బిర్యానీ బాగుంటుందని చెప్పకపోవడం నాకు అసలు ఎంతగా అనిపించిందండి. నాకు ఇంకా ఈ అంటే ఇంత పెద్ద ఊర్లో ఇంత పెద్ద రెస్టారెంట్లోనే ఇంత పెద్ద ఉన్నాయని, అంటే లోగడ చాలా హోటల్లో తిన్నాను కానీ నాకు అంతగా ఎప్పుడూ ఇష్టపడలేదండి. నిజంగానండి, మీరు నమ్మరు, అల్సప్ బిర్యానీ అని చిన్న కాకా హోటల్లో మనోడు వేసిన జాయింట్ అండి పీసుల కింద జారిపోతుంది అన్నమాట అండి. అలాగా అసలు ఎలా అంటే మొక్క పట్టుకుంటే అలాగా పీసులు జారిపోతున్నాయి అన్నమాట అండి. దాని నుండి ఉడికిపోయి అంత బాగుంది. నిజంగానంటే టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటానే మొత్తానికి నిమ్మకాయ పిండాను. తర్వాత ఉల్లిపాయల మీద వేసుకున్నాను. మనోడు ప్యాకెట్లు కూడా చేసాడండి, చీరువాను అలాగే మజ్జిగ చట్నీ కూడా. ఇంకా పట్టు పడదాం, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నిజంగా నేను తిన్నాను సేపు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అంత బాగుందండి, చాలా బాగుంది. అక్కడ వాయిస్ ఇవ్వడం కుదరక నేను బయటకు వచ్చి మా ఇంటికాడ ఇస్తున్నాను అనమాట అండి. సో నిజంగా టేస్ట్ ఉందండి, మీరు నమ్మరు. ముద్దకి గొప్ప టేస్ట్ అండి.
మసాలాలు సరిపోయినాయి. అసలు నాకు నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉందండి. చాలా బావుందండి. అసలు నిజంగా మీరు నమ్మరు గాని నేను మొత్తం ఆస్వాదిస్తూ మొత్తం బిర్యానీ అయిపోయే వరకు కూడా అలాగా తింటానున్నాను. ఇంకో ప్యాకెట్ కూడా లాస్ట్‌లో పార్సెల్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చానండి మా అబ్బాయికి ఇష్టమని. నిజంగా బిర్యానీ ఉందండి. ఆ జాయింట్ పీస్ ఉందండి. మీరు నమ్మరు. తింటే అస్సలు వదలరండి. మీరెందుకని చెప్తున్నానంటే పెద్ద పెద్ద హోటల్లో తినే కంటే ఇలా చిన్న చిన్న కాకా హోటల్లో తింటే ఏముందండి అక్కడ సింపుల్‌గా పెడతారు. ఒక 20 మంది, 30 మంది ఎస్టిమేషన్‌లో వండేస్తారు. అది అయిపోద్ది. అయిపోయిన వెంటనే మళ్ళీ వండుతారన్నమాట. నిల్వ ఉండడానికి ఆస్కారం అనేది చిన్న చిన్న హోటల్‌లో ఎక్కడ కూడా ఉండవండి. అంటే రోడ్డు పక్కన హోటల్ కదా! ఏ జనం అంటే ఎక్కువ మంది వస్తారని కానీ చూస్తే, నా ముందు వచ్చిన జనం టక 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 ప్యాకెట్లండి. ఇక్కడ అంతా షాపులో ఉన్నవాళ్ళు కదండీ ప్యాకెట్లు. అసలు చాలా బావుందండి బిర్యానీ. టేస్ట్ మాత్రం మామూలుగా లేదన్నమాట. అద్భుతం. నేనదే డబ్బింగ్‌లో చెప్తున్నా గానీ, అక్కడ తింటున్న సేపు కూడా నేను చాలా ఆస్వాదించానండి. నిజంగా ఇంత బావున్న బిర్యానీని ఇప్పటిదాకా నేను తినలేదు. చాలా హోటల్‌లో తిన్నాను. చాలా టేస్ట్‌గా ఉందండి. బిర్యానీ మాత్రం టాప్ అండి. ఒక రేంజ్‌లో ఉందండి. పీసులు మాత్రం అసలు నిజంగా జాయింట్ ఉందండి. దానికి తగ్గ మసాలేసి మరి ఏ రకంగా దండించి వండాడో గానీ, మనోడు దమ్ బిర్యానీ అదిరిపోయిందండి. ఎక్సలెంట్‌గా ఉందండి. ముద్ద ముద్దకి ఫ్లేవరు, అలాగే మసాలాలు, అలాగే మొత్తం అన్నీ కూడా చాలా సమపాల్లో కరెక్ట్‌గా సరిపోయినాయండి. తినగానే జీర్ణం అయిపోయే విధంగానే మనోడు నిజంగా అంత అద్భుతంగా వండాడు. దానికి తోడు ఉల్లిపాయ తిన్నామంటే వెంటనే అరిగిపోద్ది గాని మీకు తెలియనిది ఉంది. చాలా టేస్ట్‌గా ఉందండి నిజంగా. తర్వాత ఇంకా చేరువ ఎలా ఉందో కూడా టేస్ట్ చేద్దాం. ముక్కల్ని మనకి ఎక్స్‌ట్రా పీసులు ముక్కలేసాడు. అయి కూడా తిని చూద్దామండి. చాలా బావుందండి. మీరు నమ్మరు. అల్సప్ బిర్యానీ అని మనోడు చిన్న పాయింట్ అండి. అతనిది ఇక్కడ కాదంటండి. రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వచ్చాడు. అక్కడ పాయింట్ పెట్టుకొని మనోడు చేసుకుంటున్నాడండి. దాదాపు 5, 6 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాడంట. ఎప్పుడు కూడా మేము ఊరంతా తిరిగాం గానీ, ఆ మూల ఉన్న హోటల్‌ని చూడలేదు నేను ఇప్పటి వరకు. ఇవాళ మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయి అక్కడికెళ్ళానన్నమాట. అంటే చెప్పాలంటే. ఇంకో విషయం చెప్పాలంటే అండి, ప్రతి గింజ మీద కూడా దేవుడు మన పేరు రాసి పెడతాడటండి. తినేవాడి పేరని. అలాగే ఈ రోజు నేను అక్కడ తినడానికి నా పేరు రాసినట్టుంది. అందుకే అక్కడికి వెళ్ళాల్సొచ్చింది. నిజంగా టేస్ట్ మాత్రం అద్భుతం, అదరహం అండి. ఇంక మాటల్లో చెప్పలేమండి. ఇంక టైగర్ మై మనోడు ఎళ్లి చెప్తూ ఉంటాడు చూసారండి. ఎంత బావుంది ఏంటని. అలాగే నిజంగా బిర్యానీ అయితే సూపర్ అండి. ఒక్క నేనైతే ఈ బిర్యానీకి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నానన్నమాటండి. అంత బావుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే భీమవరం వస్తే మాత్రం పెద్ద పెద్ద హోటల్‌లో తినే కంటే రూ. 110 కడుపు నింపేసాడండి నిజంగా. ఎంతసేపు తిన్నా నాకు అయితే కడుపు నిండిపోయి తినలేకపోయానండి నిజంగా. జాయింట్ పీస్‌ని లాగుతుంటే ఉత్తినే అలా అంటే అంత ఉడికిపోయింది. వేడి వేడిగా ఇచ్చాడండి. అంత వేడికి తినటం చాలా కష్టంగా ఉందన్నమాట. చాలా వేడిగా ఉందండి అసలు తినటం కష్టంగా ఉంది. కానీ ఆ వేడిగా తింటేనే ఆ టేస్టు, రుచి కదండీ! మొత్తానికి ఒక పట్టు పట్టానండి మొత్తం. భీమవరం వెళ్ళిన తర్వాత బిర్యానీ కోసం తిరిగి తిరిగి లాస్ట్‌కి ఒక కాకా హోటల్‌లో బిర్యానీ తిన్నాను. రూ. 110 బిర్యానీ అద్భుతం, అదరహం అండి. టేస్ట్ వేరే లెవెల్‌లో ఉందన్నమాట అండి ఇంకది. ఇంక నేను వర్ణాతీతం చెప్పడానికి. ఆకలి మంటతో ఉన్నానేమో బిర్యానీ టేస్ట్ ఇంకా రుచిగా ఉందండి. చాలా అద్భుతం అండి. ఇంక నేను ఇంక మాటల్లో చెప్పలేను. అంత బావుంది. ఇంక చివరగా మనం దానికి సంబంధించిన కట్టా ఇచ్చాడు. పెరుగు చట్నీ ఇచ్చాడు. అవి కూడా యేసుకొని తిన్నాం. ఆహ్, జాయింట్ అయితేనండి నేను చూడండి పీసులు ఎలా జాలుతున్నాయో అసల. వీడియో తీయడానికి కారణం కూడా అదేనండి. మనోడి దగ్గర బిర్యానీ టేస్ట్ బావుందనే ఉద్దేశంతోనే చాలామంది పెద్ద పెద్ద హోటల్లో కాదు చిన్న చిన్న హోటల్లోకెళ్ళండి. ఎందుకంటే కాకా హోటల్‌లో కూడా బావుంటాయని నిరూపించానని ఈ ఉద్దేశంతో మీకు తెలియజేయడం. అంతేగాని అతని వల్ల మనకి ఏ కలిసొచ్చేది లేదు. ఇంకోటి కాదు. కానీ ఎందుకంటే రుచి ఎక్కడ బావుంటే జనం అక్కడ ఉంటారు. అక్కడికెళ్ళేటప్పటికి ప్యాకెట్లు ప్యాకెట్లు ఎళ్ళిపోయినాయండి. ఎస్టిమేషన్ 50 మందేస్తాడంటే 50 మందికి అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం తప్ప మళ్ళీ మధ్యలో ఇంకేం ఉండదంటండి. మనోడు చాలా బిర్యానీ మాత్రం ఒక రేంజ్ టాప్‌లో ఉందండి. తినే కొద్దీ నాకు తినాలనిపించింది. మీరు నమ్మరు గానీ ఈ వీడియో చేసి నేను డబ్బింగ్ చేస్తున్నంత సేపు కూడా అది తిన్నది మళ్ళీ తినాలనిపించి మళ్ళీ అక్కడికెళ్ళాలనుకున్నాననమాట. అంత నాకు అనిపించింది. చేరువ అండి. చేరువ నిజంగా అండి ఎలా ఉందంటే టమాటాలు తర్వాత అదేమంటారు మన ఆనపకాయ ముక్కలు చాలా కూరగాయ ముక్కలకు సంబంధించి అన్నీ ఏసి కూడా నీట్‌గా చాలా బాగా చేశాడండి. అసలు నిజంగా మీరు నమ్మరు ముద్దకి ఆ టేస్ట్ తింటుంటేనండి ఫ్లేవరు నాకైతే చాలా నచ్చిందండి. ఇంత సుత్తెందుకు ఇంత సోదెందుకు చెప్తున్నావు అని అంటారేమో. సుత్తి, సూది కాదండి. బిర్యానీ బాగుంది. నిజంగానే భీమవరంలో ఈ బిర్యానీ
టాప్ లెవెల్లో ఉంది. మీరు ఒకసారి వెళ్ళండి. అల్సఫ్ బిర్యానీ అని ఉండి గేట్కి సైడే ఉంటుంది. చిన్న కాకా హోటల్ అండి. చిన్న బండి ఉంటుంది అంతే. కానీ అంత చిన్న హోటల్లో ఇంత బాగుంటుందని బిర్యానీ నేను ఊహించలేదు. బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి తింటారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, నా వీడియో చూసినందుకు.